నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్ పిలుపు. యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ బాధ్యత. అందుకోసమే వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహణ. యువతీ యువకులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుని సద్వినియోగం చేసుకోవాలని కొల్లూరులో జాబ్ మేళాలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ సమావేశం. సంగం జాగర్లముడి, కొలకలూరు పిహెచ్సిల్లో అభివృద్ధి పనులకు సూత్రప్రాయ ఆమోదం. మున్సిపాలిటీలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడే ప్రజలకు సరైన సేవలు అందుతాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గుంటూరు రీజన్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గుంటూరు రీజన్ డైరెక్టర్ హరికృష్ణ గురువారం సాయంత్రం తెనాలి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. అధికారులతో సమావేశం. ఇంటి పన్నుల వసూలపై సమీక్షించారు. గత ఏడాది కన్నా అధికంగా వసూలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలకు ప్రధాన ఆర్థిక వనరు అయిన ఆస్తి పన్నును ప్రజలు సకాలంలో చెల్లించాలని సూచించారు. రాష్ట్రంలో ఏటా రావాల్సిన ఆస్తి పన్నులో 70 నుంచి 75% వసూలు అవుతోందని చెప్పారు. ఆలస్యం చేసినందుకు ₹2 పెనాల్టీ పడుతుందని గుర్తు చేశారు. తెనాల్లో గత ఏడాది 18 కోట్లు వసూలైందని, ఈసారి 21 నుంచి 22 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీలోగా పన్నును ముందస్తుగా చెల్లిస్తే 5% రాయితీ ఉంటుందని చెప్తూ ప్రజలు బకాయిల చెల్లింపుతో పాటు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటేనే ప్రజలకి సరైన సేవలు అందుతాయి. మున్సిపాలిటీలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ప్రధానమైన ఆర్థిక వనరు ప్రాపర్టీ ట్యాక్స్. ఈ ఆస్తి పన్ను అనేది ప్రతి సంవత్సరం 70 నుంచి 75% వరకు మాత్రమే వసూలు అవుతుంది. దీన్ని 100% వసూలు చేసి ప్రజలకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. తెనాలి మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు పోయిన సంవత్సరం సుమారు 18 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు. ఈ సంవత్సరం 21 నుంచి 22 కోట్ల వరకు వసూలు చేయడానికి అవకాశం ఉంది. ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది మన పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగించబడే సొమ్ము కాబట్టి అందరూ ఇన్ టైము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టండి. లేట్ అవటం వల్ల మీరు ₹2 పెనాల్టీ పే చేస్తున్నారు. అది మీకే నష్టము. కాబట్టి అందరూ ఇప్పటివరకు ఉన్న బకాయిలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా పే చేసి మీరు ఆ పెనాల్టీ బార్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 30 లోపు కట్టే వాళ్ళకి 5% రిబేట్ కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ నెలలోనే కట్టడం ద్వారా మీకు ఆ రిబేట్ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. యువతకు ఉపాధి ప్రభుత్వ లక్ష్యం, మనందరి బాధ్యత అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. యువతీ యువకులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని కంపెనీల జాబ్ మేళాలో తగిన అవకాశాలను పొందాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే భావనతో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రమైన కొల్లూరులో గల గుమ్మడి వీరయ్య, సాంబశివరావు, సుంకర అప్పారావు జూనియర్ కాలేజీలో జాబ్ మేళాను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విభాగం సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహించారు. 10వ తరగతి నుండి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ, నర్సింగ్ తదితర అర్హతలు కలిగిన వందలాది యువతీ యువకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 ప్రముఖ జాతీయ, బహుళ జాతి సంస్థలు ఐటీ, ఫార్మా, తయారీ, హెల్త్ కేర్, రీటైల్, ఫైనాన్స్ తదితర రంగాల్లో యువతకు ప్రత్యక్ష నియామక అవకాశాలు కల్పించాయి. ఈ జాబ్ మేళా ద్వారా వేమూరు నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చెప్పారు. యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే పరిస్థితుల్లో ఆ రోజు యువగణం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పర్యటించి పాదయాత్ర చేసి యువతరానికి, ముఖ్యంగా యువతకు సంబంధించి ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు సృష్టిస్తామని చెప్పి మాటిచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావడానికి వారికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ, ఇతర సబ్సిడీలు కానీ
అన్ని రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో కలిగజేస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలంతా చూసేటట్టుగా ఇవాళ లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే 16.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి పరిశ్రమలు స్థాపించడానికి మన రాష్ట్రంలో ఎంఓయూలు చేసుకున్నారు. దావోస్ వెళ్తే 2 సార్లు దావోస్ వెళ్తే దాదాపు 3.5 లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి. అంటే 20 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి రాష్ట్రం లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు మీకు దాని యొక్క ఫలితాలనే ఇప్పటికిప్పుడు కనపడవు, మొదలవుతుంది. ఇప్పుడే ఫౌండేషన్ పడింది. రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగటానికి పూర్తి స్థాయిలో ఫౌండేషన్ అనేది ఇప్పుడు మొదలైంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్ మాట్లాడారు. గతంలో పూర్వీకులు పోరాడి సాధించిన హక్కులను, కార్మిక చట్టాలను మొత్తం 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేసిందని ఆయన అన్నారు. ఆ స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. భారత కార్పొరేట్ సంస్థల అభీష్టం ప్రకారం వారి లాభాలను మరింతగా పెంచేందుకే లేబర్ కోడ్లను తీసుకొచ్చినట్లు తెలిపారు. అవి అమలైతే కార్మికులకు సంఘం పెట్టుకునే అవకాశం, హక్కు లేకుండా పోతాయని బాబు ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలకు నిర్వచనంగా మారిందని, ఉమ్మడిగా బేరసారాలకు అవకాశం ఉండదని, సమ్మె చేసే హక్కును కోల్పోయి యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్లను ఆపేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 12న అన్ని కార్మిక సంఘాలు, ఎల్ఐసి, బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆ సమ్మెలో తెనాలి ప్రాంత కార్మికులు కుటుంబాలతో సహా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకుడు షేక్ హుస్సేన్ వలీ కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో భారత పార్లమెంటు, అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలోని కార్మిక వర్గ హక్కులను కాపాడటం కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం 44 కార్మిక చట్టాలని చేయటం జరిగింది. మొట్టమొదటి కార్మిక చట్టం 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్, అంటే కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లని అమలు చేయటం కోసం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సహజంగా కార్మిక చట్టాలని మార్చబోయేటప్పుడు, సవరణ చేయబోయేటప్పుడు, చేర్పులు మార్పులు ఉన్నప్పుడు అన్ని కార్మిక సంఘాలను పిలవాలా, చర్చించాలా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ పని చేయకుండా పార్లమెంటులో ఈ బిల్లులు పాస్ అవడానికి అవసరమైన మెజార్టీ తనకు ఉందని, తను సంప్రదించకపోయినా పర్వాలేదు అనేటువంటి ధీమాతోటి దుర్మార్గంగా 4 లేబర్ కోడ్లని అమలు చేయడానికి సిద్ధపడతాము. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలు జరిగితే కార్మిక వర్గం యొక్క అనుభవం ఏంటంటే సంఘాలు కొత్తగా పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఉన్న సంఘాలని నడుపుకోవటానికి అవకాశం లేదు, యాజమాన్యాలతోటి ప్రభుత్వంతో బేరసారాలాడి తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొత్తగా హక్కులు సాధించుకోవడానికి, మెరుగైనటువంటి వేతనాలు సంపాదించుకోవడానికి, ఇతరత్ర వచ్చేటువంటి సమస్యలు, వర్కింగ్ కండిషన్స్ మెరుగుపరచుకోవడానికి ఎటువంటి అవకాశం భవిష్యత్తులో ఉండదు. అసలు సంఘాలే పనిచేసేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల కార్మిక వర్గం బానిసల్లాగా యజమాన్యం ఏది చెప్తే అది, ప్రభుత్వం ఎంత ఇస్తే అది, దాంతో సంతృప్తి పడాలా. అట్లా కనుక లేకపోతే ఉద్యోగాన్ని కూడా వదులుకుని వెళ్ళాల్సినటువంటి ఓ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాబోతాను. అందుకని ఇది రైట్ అండ్ లైవ్లీహుడ్, జీవించే హక్కు మీదే దాడి ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయటం అనేటువంటిది. అందుకని దీన్ని ఈ దేశంలోని ప్రధానమైనటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే ఫెడరేషన్స్, అట్లాగే పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్, ఇతరత్ర మొత్తం 40కి పైగా సంఘాలు ఢిల్లీలో సమావేశమయ్యి కేంద్ర ప్రభుత్వ ఈ ఏకపక్ష విధానానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి, అందుకోసం ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది.
అందులో భాగంగానే తెనాలి పరిసరాల్లో ఉండేటువంటి అన్ని కర్మాగారాలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అసంఘటిత సంఘటిత కార్మికులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్స్ కార్మికులు మొత్తం అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని, సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి సమ్మెలో పాల్గొనటమే కాకుండా 12వ తారీఖు నాడు పట్టణంలో ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో కూడా అందరు కుటుంబ సభ్యులతోటి భాగస్వాములు కావాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అట్లాగే ఇతర కార్మిక సంఘాలు కూడా మొత్తం యూనియన్ యొక్క పలుకుబడిలో కార్మికులు ఉన్నా లేకపోయినా అన్ని రకాల కార్మికుల దగ్గరికి ఈ లేబర్ కోడ్ల యొక్క ప్రమాదాన్ని అర్థమయ్యే విధంగా తీసుకెళ్లాలని, అందరూ ఆ రోజు సమ్మెలో పాల్గొని తమ యొక్క నిరసనని తెలియజేసేటట్టుగా మిగతా ట్రేడ్ యూనియన్లు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ దేశంలోని ప్రజాస్వామిక శక్తులు ఎవరైతే ఉన్నారో శ్రమని గౌరవించేవాళ్ళు, శ్రమకు విలువ ఇచ్చేవాళ్ళు, శ్రమ చేసేటువంటి వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటా దక్కాలని కోరుకునే వాళ్ళు కూడా ఫిబ్రవరి 12న జరిగేటువంటి సమ్మెకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా ఆ రోజు జరిగేటువంటి ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి. మండల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన నిర్మాణ పనులకు కావాల్సిన నిధులకు సంబంధించి సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. మండల గ్రామాల్లోని ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. తెనాలి ఎంపీపీ హెచ్డిఎస్ కమిటీ చైర్మన్ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. సభ్యులైన ఎంపీడీఓ అత్తోట దీప్తి, సర్పంచులు, వైద్యులు పాల్గొన్నారు. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన పనులపై సంబంధిత వైద్యులు సమావేశంలో ప్రస్తావించారు. కొలకలూరు గ్రామంలోని పీహెచ్సిలో ప్రహరీ గోడ నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని, ప్రహరీ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడుతోందని వైద్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా సంగం జాగర్లమూడి గ్రామంలో పీహెచ్సిలో టాయిలెట్ల సమస్యను అక్కడి వైద్యులు తెలియజేశారు. టాయిలెట్లు అధ్వానంగా ఉన్న కారణంగా వైద్యులు ఆసుపత్రికి వచ్చే రోగులు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. ఆయా అంశాలను 7వ తేదీన జరగనున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎంపీడీఓ అత్తోట దీప్తి హామీ ఇచ్చారు. సమావేశంలో తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కొలకలూరు సర్పంచ్ చొప్పర ప్రీతి, కోపల్లె సర్పంచ్ సిహెచ్ కుమారి, పీహెచ్సీల వైద్యాధికారులు డాక్టర్ సిహెచ్వి సుబ్బారావు, డాక్టర్ యు దిలీప్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఆర్ఎల్ నరసింహారావు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ మండల పరిషత్లో ఎంపీపీ గారి అధ్యక్షతన జరుపుకుంటున్నాం. ఇందులో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అండ్ లోకల్గా ఉండే సర్పంచెస్ అండ్ డాక్టర్స్ వీళ్ళందరూ మెంబర్స్. ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఎవ్రీ 3 monthsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ 3 monthsలో ఇంకా ఏమైనా ఇబ్బందులు కానీ, రేపు ఏమైనా డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ కానీ ఏమైనా కావాలి అంటే డాక్టర్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా దృష్టికి ఒక 2 issues తీసుకురావడం జరిగింది. సంగం జాగర్లమూడి పీహెచ్సిలో టాయిలెట్స్ కొంచెం అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంతకుముందు కట్టిన టాయిలెట్స్ అన్ని నిరుపయోగంగా ఉండడం వలన అక్కడికి వచ్చే స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దానికి కావాల్సిన ఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రేపు 7వ తారీఖున జనరల్ బాడీ జరుగుతూ ఉంది మండల పరిషత్. దాంట్లో ఎంపీపీ గారికి ఈ విషయం చెప్పి వాళ్ళకి మహా అయితే ఒక 1.5 lakhలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది, శుభ్రంగా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అది డిస్కస్ చేసి జనరల్ బాడీలో కూడా పెట్టే ఏర్పాటు చేస్తాము. అండ్ కొలకలూరు పిహెచ్సి డాక్టర్ గారు కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు. వెనకంతా కాంపౌండ్ వాళ్ళు డిమాలిష్ అయిపోవడము, దానివల్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, మేము హోల్డ్ చేయలేకపోతున్నాము అని చెప్తా ఉన్నారు. అండ్ 2 పిహెచ్సిలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేవు అని చెప్తా ఉన్నారు. సో దానికి కూడా ఆల్మోస్ట్ 1 lakhలో కాంపౌండ్ వాళ్ళు కూడా వచ్చేస్తుంది. పిహెచ్సి డెవలప్మెంట్ కోసం 15th కానీ జనరల్ ఫండ్ కానీ ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. ఈ 2 మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా రేపు జరిగే జనరల్ బాడీలో ఈ 2 issues మేము కన్సిడర్ చేస్తాము. ఖచ్చితంగా దానికి కావాల్సిన ఫండ్ ఎంపీపీ గారితో మాట్లాడి పెట్టడం జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖున జరిగే జనరల్ బాడీకి ప్రతి ఒక్క అధికారి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా హాజరు కావాలని కోరుతా ఉన్నాం. అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇప్పటికే మనం దీని మీద ఇన్ఫర్మేషన్ కూడా పంపించడం జరిగింది. అండ్ మనకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి జనరల్ బాడీ జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన అధికారి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. కుంచవరం గ్రామంలోని శ్రీ వారాహి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీన ఆరంభం కానున్న కోటి కుంకుమార్చనకు సంబంధించిన ఆహ్వాన పత్రికను తెనాల్లో ఆవిష్కరించారు.
కొల్లిపురం మండల గ్రామం కుంచవరంలో కొలువై ఉన్న శ్రీ వారాహి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 15 తేదీల్లో జరగనున్న అమ్మవారికి కోటి కుంకుమార్చనకు ప్రజలందరూ పాల్గొనాలని పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం గురువారం కోటి కుంకుమార్చన ఆహ్వాన పత్రికను బాలాజీ స్వామి ఆవిష్కరించారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో యోగా గురువు ముద్దాభక్తుని రమణయ్య, వి ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామ్మోహన్ రావు, తుంగల శ్రీనివాస్, శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాస్ బాబు, సంగీత, టీచర్ పోతూరి వెంకట ఆదిలక్ష్మి, పెనుగొండ ప్రమీలారాణి, గోపు ప్రభారాణి, ముద్దాభక్తుని సామ్రాజ్యం, వరలక్ష్మి, కోట లక్ష్మీకుమారి, లక్ష్మి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. హరి ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. మన తెనాలి ప్రాంతంలో ఉన్న విశేషంగా కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవాలయంలో ఫిబ్రవరి నెల 11వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 5 రోజుల పాటుగా విశేషంగా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. దంపతులు, సువాసినీలు, బాలికలు, బాలలందరూ కూడా విశేషంగా ఈ కోటి కుంకుమార్చనకు వచ్చి తమ స్వహస్తాలతో కుంకుమార్చన చేసుకొని భగవతి పరదేవత యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రతినిత్యం కూడా 11వ తారీఖు 2వ నెల 2026 బుధవారము ఉదయం 8 గంటల నుండి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతినిత్యం కూడా ఉదయం పూట 8 గంటల నుండి 9 గంటల వరకు దంపతులచే కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరికి కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తి ధర్మాలు ఉంటున్నాయి కాబట్టి ముందుగా దంపతులే వచ్చి కుంకుమార్చన చేసుకునే భాగ్యం కూడా కలిగిస్తున్నారు. అలాగే తర్వాత 9 నుండి మనకి సువాసినుల చేత, బాలల చేత, బాలికల చేత విశేషంగా ఈ కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. అలాగే లలితా శాసనం స్తోత్ర పారాయణ సహిత ఈ కోటి కుంకుమార్చన జరగటం చాలా విశేషం. మన ఈ తెనాలి ప్రాంతంలో ఇంతమటికి కోటి కుంకుమార్చన ఇటీవల కాలంలో చూస్తే జరగలేదు. సుమారు ఒక దశాబ్ద కాలము దాటుతుందన్నమాట కోటి కుంకుమార్చన చేసి. దశాబ్ద కాలం తర్వాత మనకి తెనాలి ప్రాంతంలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవాలయం కుంచవరంలో పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్లో విశేషంగా తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, మల్లేశ్వరి దంపతుల యొక్క దివ్య సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. భక్తులు కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పరదేవత యొక్క దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. హరి నందివెలుగు దగ్గర ఉన్నటువంటి కుంచవరంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో కుంకుమ పూజల గురించి స్వామివారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనందరం ఈ ప్రాంగణంలో ఎక్కడా లేనిది, ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి దేవాలయం వారాహి అమ్మవారి దేవాలయం కాబట్టి మనందరికీ కూడా చక్కటి అవకాశం ఒక 20 నిమిషాల దూరంలోనే ఉన్నప్పుడు మనందరం వినియోగించుకోవాలి. అక్కడ చక్కగా అర్చన సంబంధిత కార్యక్రమాలన్నీ కూడా చాలా భక్తితో చేయిస్తారు. కాబట్టి అటువంటి చోట మనందరం కూడా కుంకుమార్చన చేసుకొని అందరం కూడా అమ్మ దయకు పాత్రులమై తరిద్దామని అందరికీ తెలియజేయడం. పక్కనే ఉన్నటువంటి కుంచవరం గ్రామంలో వారాహి అమ్మవారి దేవస్థానంలో 11వ తారీఖు నుంచి మనకి ఇంతమటికి 10 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది అని చెప్తున్నారు స్వామీజీ గారు. కోటి కుంకుమార్చన అనేది మళ్ళీ అలాంటి అవకాశాన్ని మనకి వారాహి టెంపుల్లో జరుగుతుంది కాబట్టి మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. దంపతులుగా వచ్చినా కూడా వాళ్ళకి ప్రముఖంగా ప్రాముఖ్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అందుకని కంపల్సరీగా ప్రతిరోజు 8 గంటలకల్లా కుంకుమార్చనలో పాల్గొనవచ్చు. కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీలు నిర్వహించే ఐసిడిఎస్ స్కీమ్కు నిధులు పెంచేలా చూడాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి అధిక నిధులు రాబట్టాలని కోరారు. ఐసిడిఎస్ పథకం భారతదేశంలో అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచాయి. నేటి బాలలే రేపటి దేశ వనరులని, ఆ చిన్నపిల్లలకు పరిశుభ్రమైన వాతావరణం, తగిన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మానవ వనరులను అభివృద్ధి చేసే ఐసిడిఎస్ కు నిధులు అవసరం మేరకు కేటాయించాలని, సరైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేసింది. పిల్లల బరువు, వారి ఎదుగుదల సక్రమంగా ఉండాలని, శిశువుల పుట్టుక ఆరోగ్యంగా ఉండటానికి తల్లులకు పౌష్టికాహారం, సకాలంలో వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కూడా సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పనిచేయటం లేదు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం ఐసిడిఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్,
షేక్ హుస్సేన్ వల్లి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహించే ఐసీడీఎస్ స్కీమ్ కు కేంద్ర బడ్జెట్లో నిధులు తక్కువగా కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని సిఐటియు నాయకులు విమర్శించారు. ఐసీడీఎస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు గుర్తు చేశారు. అయినా కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించలేదన్నారు. విత్తనాలలో పెరుగుదల లేకపోవటం, వారు దుర్భర జీవితాలను గడుపుతున్నారని అన్నారు. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన వారికి ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ 50 సంవత్సరాల నాడు ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, అవసరం, ఆబ్జెక్టివ్, ఎయిమ్, అందుకు అనుగుణంగా పనిచేయనటువంటి సందర్భంలో అత్యంత ఉన్నతమైన న్యాయస్థానం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరుల్ని ఏర్పరచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి, సరైనటువంటి క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ని కావాలన్నా చైల్డ్ చిన్నప్పటి నుంచే వాళ్ళ శరీర దారుఢ్యం, ఆరోగ్యం, అలవాట్లు ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే బిడ్డ బయటికి రాకముందు, కడుపులో ఉండగానే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, అవసరమైన బరువు ఉండాలన్నా, ఇతర అన్ని ప్రమాణాలు బాగుండాలన్నా కూడా తల్లికి కూడా పోషకాహారం ఉండాలా. ఈ 2 అంశాల మీద కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలా, అందుకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలా, సరైన మానిటరింగ్, రెగ్యులేషన్ ఉండాలని చెప్పేసి అత్యంత ఉన్నతమైన న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా ఆ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను గుర్తించడం, అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించడం, ప్రభుత్వం ఆ పద్ధతుల్లో పరిపక్వత కానీ, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ ఇవ్వటం అనేటువంటిది లేదు. ఇక్కడ 2 అంశాలు. ఈ స్కీమ్ను అమలు చేసేటువంటి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, అట్లాగే ఈ స్కీమ్ను అమలు చేయడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, అట్లాగే ఈ స్కీమ్ నిర్వహణ కోసం అవసరమైనటువంటి సెంటర్స్ ఏవైతే ఉండేవి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్, అన్నీ సక్రమంగా కూడా ఉండాలి. ఈ స్కీమ్ యొక్క 2వ అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించేటువంటి స్కీమ్. సహజంగానే రాష్ట్రాలకు ఉండేటువంటి ఆదాయ వనరులు తక్కువ, అందుకని కేంద్రమే అత్యంత బాధ్యత వహించి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్లు ఎంతమంది, ఫీడింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోతాయా, వాళ్ళు న్యాయమైనటువంటి పని చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం మ్యాన్ పవర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా, పిల్లల సంరక్షణ, తల్లుల సంరక్షణ, సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఫీడింగ్ ఇవ్వటం, ఈ రికార్డులన్నీ మెయింటైన్ చేయటం, ఇప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి ఈ ఫేస్ రీడింగ్లు అన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేయటం, ఇదంతా కూడా రోజు రోజుకి అంగన్వాడీల యొక్క పనిభారం పెరుగుతూ ఉంది. వాస్తవంగా ఒకప్పుడు 7-8 తరగతులు చదువుకున్న వాళ్ళే ఈ పని చేయగలరని చెప్పి చదువుకునేవాళ్ళు. వాళ్ళ కనీస అర్హత 10th, అంతకన్నా ఎక్కువ కనుక లేకపోతే ఈ స్కీమ్ని నిర్వహించడం కష్టంగా తయారైన పరిస్థితుల్లో ఇంటరు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఐసిడిఎస్ స్కీమ్లో టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటేనే వాళ్ళు ఇక్కడ నాణ్యమైనటువంటి పని చేయగలుగుతారు, సెంటర్లు సక్రమంగా నిర్వహించగలుగుతారు. అందుకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి ధరలు, సర్వీస్ ఛార్జెస్, కుటుంబ పోషణ, ఇతరత్ర దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కనీస వేతనాలని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కనీస వేతనాలని నిర్ణయించాలి అని చెప్పేసానంటే అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలా. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం గతంలో కన్నా 4 కోట్ల రూపాయలు తక్కువ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అంటే రాబోయే సంవత్సర కాలంలో ఈ సెంటర్ల నిర్వహణకి, ఫీడింగ్ అదనంగా పెంచడానికి, ఫీడింగ్లో క్వాలిటీ పెంచడానికి కానీ, వాళ్ళ వేతనాలు పెంచడానికి కానీ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇది సరైనటువంటి చర్య కాదు. అందుకని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి అంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేత సక్రమంగా పనిచేయించుకోవాలి అంటే జీతాలు పెంచాలనే అవసరం ఉంది. జీతాలు పెంచడానికి తమకి ఆర్థిక వనరులు
అనుకున్నంతగా లేని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో సహజంగానే బడ్జెట్ పెట్టిన తర్వాత చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు కోత తీర్మానాలు పెట్టచ్చు. ఐసీడీఎస్కి మీరు కేటాయించిన నిధులు ఏవైతే ఉండేవి చాలు అని చెప్పేసి, నిధులు పెంచాలని చెప్పేసి, ఆ రకంగా నిధులు పెంచమని చెప్పేసి కోరుతూ అన్ని ఐసీడీఎస్ సెంటర్ల దగ్గర కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయాలు ధర్నా చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం ఈ విఘ్నతతోటి సేకరించాలని, ఇప్పుడు బడ్జెట్ కేటాయించిన నిధుల్ని వాళ్ళ రాబోయే రోజుల్లో వాళ్ళకి జీతభత్యాలు ఎంత అవసరం అవుతున్నాయో శాస్త్రీయంగా గతంలో నిర్ణయించినటువంటి కమిటీల సిఫార్సుల మేరకు జీతాలు. పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవిలో సేవలను అందిస్తున్న బండారు సురేష్ బాబు తండ్రి బండారు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం తెనాల్లో పేదలకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదానం కేంద్రంలో గురువారం పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. పోలీస్ శాఖలో ఉన్నత పదవిలో పనిచేస్తున్న అధికారి బండారు సురేష్ బాబు తండ్రి బండారు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. కార్యక్రమంలో పి శ్రీనివాసరావు, పొడుగు బ్రహ్మం, పొడుగు నాగేశ్వరరావు, డి వీరరాఘవరావు, సిహెచ్ రాము తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు సురేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారు బండారు వెంకటేశ్వరరావు గారు పెద్దకర్మ కార్యక్రమం ఎస్ఐగా కార్యక్రమాలు నిర్వహించిన బండారు సురేష్ బాబు గారి తండ్రి అయినటువంటి బండారు వెంకటేశ్వరరావు గారు పెద్దకర్మ సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ పరిధిలోని శ్రీ భక్త శివలింగేశ్వర స్వామి భక్త బృందంతో మన కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిధిలోని పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించిన కుర్రాశ్రీనికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. మరి పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవులు అందించిన, సేవలు అందించిన శ్రీ బండారు సురేష్ బాబు గారి వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం ఈ రోజున బండారు వెంకటేశ్వరరావు గారి పేరు మీద ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్న కాలంలో మరి వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేయకూడాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులపైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు రూరల్ మండలంలోని కొలకలూరు, అంగలకుదురు, క్వారీలోని పలు ప్రదేశాల్లో గత 2 రోజులుగా సినిమా షూటింగ్ సందడి కనిపిస్తోంది. నూతన నటీనటులతో వివిధ సన్నివేశాలను సినీ దర్శకుడు దిలీప్ రాజా చిత్రీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీల్లో బహుమతులు దక్కించుకున్న నటీనటులతో సినీ దర్శకుడు ప్రయోగం చేస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రిత్విక్ రెడ్డి, పాలకొల్లుకు చెందిన సాయి ప్రకర్ష్ జంగారెడ్డిగూడెం, సుజితలపై సినిమా సన్నివేశాలను చిత్రీకరణ చేస్తున్నారు. మండల పరిధిలోని కొలకలూరు, అంగలకుదురు గ్రామాలు, నారా కోడూరు రోడ్లోని వడ్లమూడి దగ్గర క్వారీలను 2 రోజులుగా వివిధ సన్నివేశాలను సినీ దర్శకుడు దిలీప్ రాజా తీశారు. యూనివర్సిటీ నేపథ్యంలో జరుగుతున్న చరిత్రకి సంబంధించిన ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించినట్లు మీడియాకు వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లోని విజేతలైన రిత్విక్ రెడ్డి, సాయి మాంటేజస్ ఎక్స్ప్రెషన్స్ ఓరియంటేషన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. అర్హత గల యువతను సినీ నటులుగా తయారయ్యేందుకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కృత్రిమ వర్షం, గ్రీన్ మ్యాట్, స్మోక్ ఎఫెక్ట్లో నూతన నటీనటులు ఏ విధంగా నటించాలో సూచించి చిత్రీకరించామని దిలీప్ రాజా చెప్పారు. శుక్రవారం నుంచి సూర్యలంక బీచ్లో షూటింగ్ చేస్తున్నట్లు వివరించారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మైనేని హరిశ్రీనివాస, మేకప్ చెన్నకేశవరెడ్డి, కాస్ట్యూమ్ పార్వతి, ఎడిటింగ్ కుమార్ నాయక్, కోఆర్డినేటర్ కొలకలూరు భాస్కర్, సహాయ దర్శకుడు నరేష్ దోనే, యూనిట్ సభ్యులు సురేష్ నాయక్, భాస్కర్, ఉదయ్, మైదుకూరు పాల్గొన్నారు. నూతన నటీనటులతో చేసుకున్న ప్రయోగం ఇది. ఎందుకంటే చాలామందికి సినిమాల్లో కనిపించాలి, సినిమాల్లో నటించాలి అని ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అయితే ఆలోచనలో వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు, కొన్ని చోట్ల మోసగించబడతారు కూడా. అయితే ఇలాంటి పరిస్థితులకు వాళ్ళు గురి కాకుండా మేము మా ఏపీ తరపున ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించటం, పోటీలు నిర్వహించటం, అందులో 2000 మంది పాల్గొనటం, 2000 మందిలో
కొందరు ఆర్టిస్టుల్ని కుర్రవాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళకి సినిమా పట్ల అవగాహన, ఆలోచన కావాలని, అసలు సినిమా కెమెరాలు ఎలా ఉంటాయి, డైలాగులు ఎలా చెప్పాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అన్న ఆలోచనతో ఒక ప్రయోగం చేస్తున్నాం. ఈ ప్రయోగంలో భాగమే దాదాపు 2 రోజుల నుంచి తెనాలి రూరల్ మండలంలో ఉన్న కొలకలూరు, అంగలకుదురు, సంగంజార్లమూడి క్వారీలో నిర్విఘ్నంగా షూటింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ షూటింగ్లో విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన రిత్విక్ రెడ్డి అనే కుర్రాడిని తీసుకోవటం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెనికి చెందిన సుజిత అనే అమ్మాయి, తర్వాత పాలకొల్లు నుంచి సాయి ప్రకర్ష, వీళ్ళ ముగ్గురు మీద గత 2 రోజులుగా చాలా కీలక సన్నివేశాలు కూడా తీయటం జరిగింది. సినిమా అంటే ఇదిగో ఎలా ఉంటుంది, ఎలా తీస్తారు, ఎలా కెమెరాలు ఉంటాయి, ఎలా లైట్లు ఉంటాయి, ఎలా ట్రాక్ ఉంటుంది, ట్రాలీ ఉంటుంది అన్న ఆలోచన విధానం వాళ్ళు కూడా కొంతమేరకు తెలుసుకోగలిగారు. దీని ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఈ ప్రస్తుతం తీస్తున్న ఇది అయిపోయినాక వాళ్ళకి మరికొన్ని అవకాశాలు వస్తాయి, అవి రిలీజ్ అయినాక. ఆ తర్వాత మేము కూడా ఒకటి ఆలోచిస్తున్నాం, ఏంటంటే వీళ్ళు అవగాహన లేకుండా డైరెక్ట్గా సినిమా తెర ముందుకు వచ్చేసరికి, సినిమా కెమెరా ముందుకు వచ్చేసరికి కొంత బిడియంగా ఉంటారు, కొంత భయపడతారు. ఆ భయాన్ని తొలగించే విధానంలో భాగంగానే కొంత శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మేము కొన్ని రెయిన్ షాట్స్, కొన్ని గ్రీన్ మ్యాట్ షాట్స్, అలాగే కొంత స్మోక్ ఎఫెక్ట్ షాట్లు కూడా తీయడం జరిగింది. ఈ పొగల్లో ఎలా వస్తారు, వర్షంలో ఎలా తీస్తారు, ఇవన్నీ కూడా కొన్ని సన్నివేశాలు నేను తీయటం జరిగింది. సో వీళ్ళని గవర్నమెంట్ సత్కరించడం కూడా చాలా గొప్పతనం, చాలా మేము ఆనందపడ్డాం, సంతృప్తిపడ్డాం. అందుకు మా ఏపీ తరఫున రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రి గారు కూడా ప్రకటించారు. నేను కోరాను, ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డుల్ని ఇచ్చే ఆలోచనకి శ్రీకారం చుట్టమంటే ఆయన వెంటనే స్పందించి నంది అవార్డులకి ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తగిన కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటామని ప్రకటించడం జరిగింది. అది మీడియాలో కూడా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సినిమాలు తీయడానికి తగిన స్టెప్పులు వేయడానికి అంగీకరించింది. అందులో భాగంగానే ఈ రోజున వీళ్ళతో, ఈ నూతన నటీనటులతో నేను ప్రయోగం చేస్తున్నాను. ఇది వాళ్ళ జీవితానికి ప్రయోగం, నాకు ప్రయోగం. ప్రజలు ఆశీర్వదించాలి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్ పిలుపు. యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ బాధ్యత. అందుకోసమే వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహణ. యువతీ యువకులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుని సద్వినియోగం చేసుకోవాలని కొల్లూరులో జాబ్ మేళాలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ సమావేశం. సంగం జాగర్లముడి, కొలకలూరు పిహెచ్సిల్లో అభివృద్ధి పనులకు సూత్రప్రాయ ఆమోదం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.